అతగాడి దారుణంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అతడు చేసిన ఈ ప్రమాదకర పనితో భయాందోళనలు సృష్టించినందుకు సదరు ప్రయాణికుణ్ణి ముంబైలోని సహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండిగో విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత సిబ్బంది ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సదరు ప్రయాణికుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానాలలో అప్పుడప్పుడు మెంటల్ గాళ్లు ఎక్కుతారు. వాళ్లు ఎక్కిన దగ్గర నుండి చేయరాని పనులు చేస్తూ ప్రయాణికులను విసిగిస్తారు, భయపెడతారు, గోల చేస్తారు. తాజాగా ఇలాగే విమానం గాలిలో ఉండగా అందులోని ఓ ప్రయాణికుడు వింత చర్యకు పాల్పడ్డాడు. వాడు చేసిన పనికి హడలిపారు అందరూ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ షాహిద్ అనే ప్రయాణికుడు తన వింత చర్యతో విమానంలో కొద్దిసేపు అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. భారత్కు వచ్చేందుకు కువైట్లో విమానం ఎక్కిన మహమ్మద్ విమానం గాలిలో ఉండగా వాష్రూమ్ కు వెళ్లి స్మోకింగ్ మొదలెట్టాడు. దీంతో క్యాబిన్ నుంచి పొగ రావడం గమనించిన సిబ్బంది వెంటనే అతన్ని పొగ తాగడం ఆపాలని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత విమానంలో ధూమపానం చేయడం నిషేధమని తెలిపారు. దానికి మహమ్మద్ తనకు ఈ విషయం తెలియదంటూ తాపీగా చెప్పాడు. అనంతరం విమానం ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాగానే సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసి మహమ్మద్ ను వారికి అప్పగించారు. పోలీసుల విచారణలో కూడా మహమ్మద్ అదే విషయం చెప్పాడు. విమానంలో పొగ తాగకూడదనే విషయం తనకు తెలియదని చెప్పాడు. అతనిపై పోలీసులు సెక్షన్ 336 కింద కేసు నమోదు చేశారు.